కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోక్స్ వ్యాగన్ కేసుకు సంబంధించి ఆయన ఏదైతే చెప్పారో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అదే చెబుతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ గతంలో బొత్స సత్యనారాయణ ఏం చెప్పారు, ఇప్పుడు అదే ఫార్ములాలో అదే తరహాలో ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏం చెప్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు, హాయ్ అండి. హలో. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఫోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి స్కామ్, ఆ స్కామ్లో బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సొమ్ము పోనాది మేమేటి చేస్తాం అనేటువంటి ఆ మాటలు అందరికీ గుర్తుంటాయి. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా కేటీఆర్ సేమ్ అదే మాటలు మాట్లాడుతున్నారు, అదే తరహా మాటలు మాట్లాడుతున్నారు అని, అదే ఫార్ములాని ఆయన అనుసరిస్తున్నారు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇంతకీ కేటీఆర్ ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? అంటే గతంలో అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోక్స్ వ్యాగన్ తీసుకొద్దామని 2004లో సో అన్నప్పుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్న తరుణంలో గవర్నమెంట్ పోవటం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం జరిగింది. తర్వాత వీళ్ళు ఫోక్స్ వ్యాగన్ తీసుకొద్దామనే ప్లాన్ తో ఉంటూ అది వైజాగ్ ప్రాంతంలో వస్తే బాగుంటది అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించడం ఇవన్నీ జరిగాయి. భూములు ఇవ్వటం ఇవన్నీ జరిగాయి, స్కామ్. సో ఆ స్కామ్ సిబిఐకి వెళ్ళింది. దాని తర్వాత బొత్స గారు దానిలో ఉన్నారు. అప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో అదే చెప్పాడు, మనమేమో డబ్బులు పోయినాయి, సొమ్ములు పోయినాయి, మనం ఏం చేద్దాం అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మేము డబ్బులు పెట్టాము, మళ్ళా కేసుల్లో ఇరుక్కున్నాము. అంటే ఆయన స్వలాభం కోసం చేసిన పని అది. ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి చేసే పని కాదు కదా, ఆయన స్వలాభంగా చేసి డబ్బులు పోయినాయి అని చెప్పుకున్నాడు. సో సేమ్ ఇప్పుడు అదేలాగా కేటీఆర్ గారి పరిస్థితి కూడా అదే అయింది. ఈ రేస్ లో ఆయన కూడా ఇలాంటి పనులే జరిగింది. ఈ రేస్ పెట్టిన తర్వాత కూడా ఇన్వెస్ట్ చేశారు, ఖర్చు పెట్టారు. ఏంటి అంటే కేటీఆర్ గారు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఫార్ములా ఈ రేసులో ఆయన మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అన్నట్లుగా ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆయనేమో అసలు నేను ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు దీనిలో అవినీతి జరిగిందా లేదా అనేది ఎందుకంటే కోర్టులలో తెలుస్తుంది. ఎందుకంటే కోర్టుకి ఎక్కింది ఆల్రెడీ, కోర్టు బెంచ్ మీదకి వెళ్ళింది, వీళ్ళు వేసుకున్న ఇది డిస్మిస్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసలు డబ్బును కేటాయించడం అనేది తప్పు కదా. అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ కూడా సొమ్ము పోనాది మేము ఏటి చేస్తాం, మాకు సంబంధం లేదు, మా తప్పు లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారా? లేకపోతే అసలు ఏంటి బొత్స సత్యనారాయణ గారి కేసుకి ఇప్పుడు కేటీఆర్ కేసుకి పోలికలు ఏంటి? ఎందుకు ఇద్దరు ఒకటే ఫార్ములాని ఫాలో అయ్యారనేటువంటి వార్తలు ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకే రకంగా ఇరుక్కున్నారు కదా. సో ఇక్కడ అవినీతి జరిగింది కాబట్టి ఈ రోజు దాని మీద కేసు వేశారు, కోర్టుకి వెళ్తున్నారు, మీరు వేసిన పిటిషన్ డిస్మిస్ అవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే మీరు అక్రమాలు జరిగాయి కదా, జరిగాయి కాబట్టి ఈ రోజు నువ్వు ఆ కేసులు ఎదుర్కొంటున్నావు. ఈ రోజు నువ్వు భయపడుతున్న దానికి కారణం కూడా అదే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గత 10 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాం, ఎలాంటి కేసుల్లో మనకేమి రావు, మనం ఇంకా అంటే తెలంగాణ సెంటిమెంట్ అడ్డు ఉన్నంత వరకు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది కేటీఆర్ గారి అభిప్రాయం. అంటే ఆ రోజున కేసీఆర్ గారు కూడా అందుకే కదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులే కానివ్వండి, వీళ్ళు ఏంటి అనుకుంటే దానికి లక్షల కోట్లు కుమ్మరిచ్చారు. ఆ రకంగానే వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవటమే కానివ్వండి, వీళ్ళు ఏమనుకుంటే దానికి ఖర్చు పెట్టడమే కానివ్వండి, ఎవరు మనల్ని అడుగుతారు, మనల్ని ఇక్కడ ఎవరు నిలదీసే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో అనే ఒక ఇష్టానుసారంగా చేశారు. వాళ్ళు అసలు ఊహించలేదేమో కాంగ్రెస్ వస్తుంది అనేది. ఈ టర్మ్ కూడా మేమే గెలుస్తాం, సో మాదే అధికారం, ఆ ఒక్క ధైర్యంతోనే టీఆర్ఎస్ అనే దాన్ని తీసేసి కూడా బీఆర్ఎస్ పెట్టుకొని సో అంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ప్రజలు చాలా తెలివిగా నువ్వు తెలంగాణ సెంటిమెంట్ తో నువ్వు పార్టీని పెట్టావు, నువ్వు ఈ రోజున నువ్వు మళ్ళా నీ పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి నేను అక్కడ పార్టీ పెడతాను, నేను దేశకి నేత అవుతాను అని చెప్పి మీరు మాట్లాడుతున్నది అంతా కూడా ప్రజలు గ్రహించారు కదా. సో అందుకని చెక్ పెట్టడం కానివ్వండి, వీళ్ళు తిన్నది నిజం అనేది ఈ రోజు కోర్టులలోకి వీళ్ళు వెళ్తున్న విధానం చూస్తుంటే ప్రతి కేసు ఇంకా మీదట నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ ఏమీ వదిలేసేటట్టు కనపడడం లేదు. టైం టేకింగ్ అవుతుందేమో. ఇప్పుడు అంటే
మనం చూసాం ఇప్పటి వరకు పోలీసులు వెళ్ళారు, ఆ కొన్ని కేసుల్లో వెళ్ళారు కదా, ఆ ఫోన్ ట్యాపరింగ్ కేసులు కదా, వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా బెయిల్ వచ్చి బయట వచ్చిన దాఖలాలు కనపడడం లేదు. సో ఇవన్నీ కూడా చిన్నగా జరుగుతున్నాయి, కానీ స్ట్రాంగ్ గానే జరిగేటట్టే కనపడుతుంది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో జరిగినటువంటి అవినీతికి కానీ అవకతవకలకు కానీ కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు నిన్న మొన్నటి వరకు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఏసీబీ కూడా దీని మీద A1గా కేటీఆర్ గారి పేరుని మెన్షన్ చేస్తూ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేటీఆర్ గారు హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చిన దాని ప్రకారంగా కేటీఆర్ను 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఏంటి కేసులో ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటారు? అంటే ఆయన అరెస్ట్ కాకుండా అయితే ఇప్పుడు తెచ్చుకోగలిగారేమో గానీ, సో కేసుని అయితే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కదా. సో కేసుని తీసేసేలేదు కదా, కేసులో అంటే కేటీఆర్ ను 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా హైకోర్టు చెప్పింది, కానీ ఏసీబీని మాత్రం విచారణ జరుపుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు, మీరు కేటీఆర్ను విచారించవచ్చు అంటూ కూడా తెలిపినటువంటి నేపథ్యంలో ఏంటి అరెస్ట్ చేయకుండా విచారణకు పిలిచేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా? ఏసీబీ ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ను విచారణకి హాజరవ్వమని కోరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా విచారణకి అయితే రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసుల్లో ఎదుర్కొన్న వ్యక్తి విచారణకి రాకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా రావాలి. కానీ 10 రోజులు ఆయన అరెస్ట్ చేయొద్దన్నారే కానీ ఆయన మీద కేసులు లేవని అయితే ఎక్కడా చెప్పలేదు. ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ఆయన అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఆయన చెప్పే సమాధానం బట్టి ఆ 10 రోజుల తర్వాత అరెస్ట్ అవుతాడా, సో ఈ లోపల ఏదైనా ఏసీబీ కానివ్వండి వాళ్ళు ఇంకా కేసుకి తగిన ఎవిడెన్స్ ఇంకా కోర్టులో ప్రజెంట్ చేయగలిగితే సో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది కదా. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఎంత మేరకు అవకతవకలు జరిగాయి, ఎంత మేరకు అవినీతి జరిగింది, అసలు ఏం జరిగింది అంటారు? కేటీఆర్ గారు ఈ రేసు దీనిలో వచ్చి 55 కోట్లు అవకతవకలు జరిగినాయి అన్న మాట అయితే వాస్తవం. దానికి మించే కూడా జరుగుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, మనదే అధికారం, మనం చెప్పిందే జరుగుతుంది అనే ఒక ఆలోచనలో ఉండబట్టి ఈ రకమైన ఇది చేసుకుంటా వచ్చారు. ప్రతి దానిలో అవకతవకలు జరుగుతూ అని వస్తూనే ఉన్నాయి. కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, అసలు ప్రభుత్వం వేరే సంస్థలకి నిధులు బదలాయించేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అయితే పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజు 50 కోట్లకు పైగా వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఏంటి నిజంగా అసలు ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ పరిస్థితి ఏం కాబోతుందంటే ఏం చెప్తారు? నిబంధనలతో పాటించుంటే ఈరోజు వెళ్లాల్సిన అవసరం లేదు, కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన చేయబట్టే ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. రేపొద్దున ఏసీబీ దీనిలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఒక 10 రోజులు ఆయనకి ఏదైనా వెసులుబాటు అయితే ఉండొచ్చేమో గానీ ఆ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ ను బట్టి ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాల్సి వస్తే అయితే ఉంటది కదా. అంటే ఈ ఫార్ములా 1 కేసులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయం అంటారు? ఖచ్చితంగా 10 రోజుల తర్వాత అయినా సరే అరెస్ట్ అయ్యేదైతే ఉంటదని అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.